వావ్! తమలపాకు టీ తాగేద్దామా? ఎందుకో తెలుసా? ఇది హెర్బల్ టీ అండి. మనం రోజు టీలు మాత్రమే కాకుండా ఇలా హెర్బల్ టీలు తీసుకోవడం వల్ల బాడీకి కావాల్సినంత రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నాకసలే కొంచెం లైట్‌గా ఫీవర్, కోల్డ్ కూడా ఉంది. అందుకని చెప్పేసి నేను తమలపాకుతో కషాయం చేసుకోవాలని అనుకుంటున్నాను. అదే అండి హెర్బల్ టీ. ఎలా అనుకుంటే అలా కషాయం అనుకుంటారు కొందరు. కొందరేమో హెర్బల్ టీ అనుకుంటారు. సో, మనం ఇలాంటి హెర్బల్ టీలు ఎన్నో తయారు చేసుకుందాం. కాబట్టి మన ఛానల్‌ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మీ సపోర్ట్‌నైతే నాకు అందించండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మరి మనం లేడీస్‌కి సంబంధించిన అన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే నేను 2 తమలపాకులు బాగా క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం కచ్చాబచ్చాగా మిక్స్ చేసుకోవడం, గ్రైండ్ చేసుకోవడం జరిగిందండి. అందులోనే 8 మిరియాలు, ఒక చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్కాయ కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని, ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ యాడ్ చేసేసుకొని, అది మరి స్టవ్ మీద సిమ్‌లో పెట్టేసుకున్నాను. ఒక్క 3 మినిట్స్ చాలండి. 3 మినిట్స్ అలా సిమ్‌లో పెట్టుకొని దగ్గరే ఉండి మనం కనుక కలుపుకొని ఈ టీ మరగకుండా చూసుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ అయితే పోయలేదు. జస్ట్ 2, 3 మినిట్స్ బాయిల్ అయితే చాలు. ఎందుకంటే మరీ బాయిల్ అయినా కూడా వాటిలో ఉండే ఔషధ గుణాలు పోవచ్చు. సో, మనకి తమలపాకు టీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒళ్ళు నొప్పులు తగ్గిస్తుంది. జలుబు అయితే తగ్గపోతుంది. కానీ గొంతులో నస, ఇరిటేషన్ ఉంది అనుకున్నప్పుడు ఈ టీ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. తప్పకుండా మీరు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఊరికే మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకుండా ఇలా తగ్గుతుందన్న స్టేజ్‌లో వాడుకోవచ్చు.